మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. చాలమ్మా. నేను రూపాంతరపు కొండ మీద పేతురు గారు దేవుని వాక్యం యొక్క మహిమను చూశాడని ఆ వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. అదే రూపాంతరపు కొండ మీద యాకోబు గారు యేసుక్రీస్తులోని శ్రమలలోని మహిమను అతడు చూశాడు. అందువల్ల ఆ శ్రమలను గురించి ఆయన రాశాడు అని నేను వాళ్ళిద్దరి గురించి చెప్పాను. ఈరోజు నా రూపాంతరపు కొండ మీద యోహాను గారు మిగిలారు మనకి. ఇంకా పేతురు గారు ఏం చూశారు? పేతురు గారు ఏం చూశారు? వాక్యంలోని దేవుని మహిమను చూశారు. ఆయన ప్రకాశమానమైన వెలుగు యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు, కొండ మీద యేసు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు, ఆ రూపాంతరపు అనుభవంలో దేవుని వాక్యాన్ని చూశాడు, దేవుని వాక్య మహిమను చూశాడు. 1. 2, యాకోబు గారు కూడా ఆ కొండ మీదనే ఉన్నాడు. ఆయన వాక్యాన్ని చూడలేదు, కానీ కొండ మీద కొండ మీద యాకోబు గారు శ్రమలను చూశాడు. యాకోబు గారు శ్రమలను చూశాడు. ఈరోజు యోహాను గారు ఉన్నాడు. ఈ యోహాను గారు యేసుక్రీస్తు మహిమను దేవుని కుమారుడిగా చూశాడు. ఆ మహిమలో దేవుని కుమారుడిగా చూశాడు. ఈ మాటని గుర్తుపెట్టుకోండి. పేతురు గారు ఎలా చూశాడు? వాక్యంలోని మహిమను చూశాడు. వాక్యంలోని మహిమను చూశాడు. యాకోబు గారు ఏం చూశాడు? శ్రమలలో దేవుని మహిమను చూశాడు. శ్రమలలో దేవుని మహిమను చూశాడు. ఈ రోజున యోహాను గారు ఏం చూస్తున్నాడు? దేవుని కుమారుని మహిమను చూస్తున్నాడు. దేవుని కుమారుని మహిమను ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన 33.5 సంవత్సరాలు మనిషిగా భూమి మీద ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు మనుష్యుడిగా ఉన్నాడు. మనుష్య కుమారుణ్ణే చూశాడు ఇంతకాలం యేసులో ఒక మనుషుని కుమారుడిగా చూశారు. వడ్లవాని కుమారుణ్ణి, మరియ కుమారుణ్ణి మాత్రమే చూశారు వీళ్ళు. మనుష్య కుమారుని చూసిన వాడు ఇప్పుడు రూపాంతరపు కొండకు వెళ్ళి ఆయన రూపాంతరం చెందగానే, ఆయన మహిమ కనబడగానే, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ఉన్నతమైనటువంటి ఆ వైభవం చూడగానే ఆయన ఆలోచన మారిపోయింది. అయ్యో, నేను ఇంతకాలము దేవుని కుమారుణ్ణి కదా నేను వెంబడిస్తున్నానా? దేవుని కుమారుణ్ణి నేను వెంబడిస్తుంటూ నేను మనిషి కుమారుడు అనుకొని ఎంత భ్రమలో ఉన్నానే. దేవుని కుమారుని మహిమ కలిగిన దేవుని కుమారుని మహిమను నేను వెంబడిస్తూ కూడా ఆయన అడుగులు వేసుకుంటూ ఆయన పెడితే తిని ఆయన అడుగుజాడల గుండా వెళుతున్న నేను మనిషి కుమారుడిగా చూస్తున్నానేంటి, అంత తక్కువగా దేవుణ్ణి చూశాననే భావన ఆయనకు మొట్టమొదటిసారి కలిగింది. ఎక్కడ మనిషి కుమారుడు మనలాగుంటాడు. మనిషి కుమారుడు మనలాగుంటాడు. మనందరం మనుషులమే. పక్క నడుస్తుంటే ఏం తేడా వస్తే, తెల్లంగి వేసుకుంటే కొంచెం ఉన్నోడు అనుకుంటాం, తెల్లంగి వేసుకుంటే కొంచెం ఉన్నోడు అనుకుంటాం, కొంచెం మాసిన బట్టలు వేసుకుంటే పేదోడు అనుకుంటాం. ఇద్దరం మనుషులమే, నడుస్తూనే ఉంటాం. తేడా లేదు, మనుషుల మధ్య తేడా లేదు. కానీ యేసుక్రీస్తును అలాగే 33.5 సంవత్సరాల నుండి వాళ్ళు చూశారేమో. 3.5 సంవత్సరాలు ప్రత్యేకంగా శిష్యులుగా మారారు. 3.5 సంవత్సరాలు యేసును వెంబడిస్తూ మనుషుణ్ణి చూశారు. కానీ దేవుని కుమారుణ్ణి చూడాల. మొట్టమొదటిసారి కొండ మీద దేవుని కుమారుడిగా యోహాను గారు దేవుని కుమారుడు అని గ్రహించాడు. ఇతడు మనుషుడు కాదు, ఇతడు దేవుడు. ఇతడు మనుషుడు కాదు, ఇతడు దేవుని కుమారుడు. ఆ రోజున పేతురు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడమైన క్రీస్తు అంటే వీడిటాగే మాట్లాడతాడు, వీడు ఎట్టబడితే అట్ట మాట్లాడతాడని అనుకున్నాను. కానీ నేను ఫ్రెండ్స్ కదా వాళ్ళు, పేతురు, యాకోబు, యోహాను అందరూ ఫ్రెండ్సే. వ్యాపారంలో పాలిభాగస్తులు వాళ్ళు. ఎరా అనుకుంటారేమో మనకు తెలీదు. సో ఏది ఏమైనా పేతురు గారు అన్నాడు, నేను ఎవరిదని మీరు అనుకుంటున్నారు అని అంటే,
నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని పేతురంటే వీడు పిచ్చోడు, వీడికి మైండ్ లేదు, వీడికి మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా అనుకున్నాడు లోపల. అలాగే ఆలోచిస్తున్నాడు, అలాగే నడుస్తున్నాడు. కానీ రూపాంతరపు కొండ మీదకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన వైభవం, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన ఆకాశం, ఎంత అద్భుతమైనటువంటి ఆ మార్పును ఆయనలో అంతరంగంలో నుంచి నెమ్మదిగా ఎంత అద్భుతంగా ఆయన కనబడుతున్నాడో. ఆ వెలుగు ఆయన ముఖంలో, కోటి సూర్య కాంతుల తేజస్సు ఆయన ముఖంలో చూసి, అయ్యో నేను ఇంత గొప్ప దేవుణ్ణి నేను మనుష్య కుమారుడిగా నేను భావిస్తున్నానేంటి, ఇంత వైభవోపేతంగా దగదగా మెరిసే ఏ చాకలి సలువ చేయలేనంత తెల్లని వస్త్రాలు, దగదగ మెరుస్తున్న వస్త్రాలు గలవాన్ని నేను చూస్తూ వెంబడించిన వాడు నాతోటి మనిషి అనుకున్నాను కానీ అయ్యో దేవుని కుమారుడని నేను అనుకోలేకపోయానంటే అని చెంపలు వాయించుకొని ఉంటాడు. దేవుడు మనకు అర్థమయ్యేదాకా మనకు దేవుడు అలాగే కనబడతాడు. దేవుని స్వరూప స్వభావాలు దేవుడు మనకు అర్థమయ్యేదాకా దేవుడు మనకు మామూలు వ్యక్తిగా కనబడతాడు. కానీ ఆయన దైవత్వం యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అర్థం కాదు చూస్తే తప్ప. ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు మనందరం ధన్యులం. ఇవాళ ఆవేళ యోహాన్ గారు, యాకోబు గారు, వాళ్ళు పేతురు గారు, వాళ్ళందరూ చూశారు, వాళ్ళు ధన్యులయ్యారు. ఆ రోజు చూసి వాళ్ళు ధన్యులయ్యారు. ఇవాళ మనం చూడకుండా ధన్యులం అవుతున్నాం. లేఖనం మనకు చెప్తుంటే మన అంతరంగంలో ఎంత సంతోషం వేస్తుందో. నా మట్టుకు నేను ఈ భాగాన్ని చూసినప్పుడు క్రీస్తులో వాళ్ళు ఏది చెప్పారో అది నేను చూశాను, అది నాకు అర్థమైంది. యేసు క్రీస్తు ప్రభువారు వాక్యమైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువారు శ్రమలలో మహిమ పొందగలిగిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. నేను పరిపూర్ణంగా నమ్మాను. ఆ కారణం చేత నేను దేవుని సేవకునిగా ఈ భూమి మీద కొనసాగుతున్నాను. అదేగా ఆ సత్యం నాకు అర్థం కాకపోతే నేను యేసుని ఏం బోధిస్తాను? యేసు కొరకు నేను ఎలా నిలుస్తాను? యేసు ప్రభువారిని నేను ప్రత్యక్షంగా నా జీవితంలో నేను అనుభవించాను కనుక నేను ఈరోజు క్రీస్తుని గురించి ప్రకటించడానికి దేవుడు నా మనోనేత్రాలు తెరిచి నన్ను సేవకునిగా వాడుకుంటున్నాడు. అది నాకు అర్థమైంది. వాళ్ళు రాసిన రాతలను బట్టి నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పిన మాటలని బట్టి నాకు అర్థమైంది, వాళ్ళ అపోస్తలులు బోధ చేసిన బోధ నాకు అర్థమైంది. ఇలా మీకు కూడా అర్థం కావాలా, మనందరికీ అర్థం కావాలా. మనందరికీ ఎంత బాగా దేవుడు మనకు అర్థమవుతాడో అంత బాగా మనం దేవుణ్ణి ఆరాధించే పిల్లలంగా మనం ఉంటాము. యోహాన్ గారు ఏం చూస్తున్నాడు ఇప్పుడు? దేవుని కుమారుని మహిమను చూస్తున్నాడు. యేసు క్రీస్తులో దేవుని కుమారుని మహిమను వాళ్ళు చూస్తున్నారు అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. రుజువు చెప్తాను, చెప్పండి. యోహాను సువార్త ఆయనే రాశాడు. యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక 3 ఆయనే రాశాడు. ప్రకటన గ్రంథం కూడా ఆయనే రాశాడు. పద్మాస్ దీపంలో నుండి ప్రకటన గ్రంథం మొత్తం 5 గ్రంథాలు రాశాడు. 5 గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి, యేసు రొమ్ము మీద ఆనుకున్న వ్యక్తి, దేవునికి ప్రియశిష్యుడైన వ్యక్తి యోహాన్ గారు ఆ రూపాంతరపు కొండ అనుభవం తర్వాత యేసుక్రీస్తు హృదయానికి దగ్గరగా మారిన వ్యక్తి, యేసు ప్రభు వారి గుండెల మీద ఆనుకున్న వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి. శిలువ మరణం పొందే దగ్గర ఈవెన్ పేతురు, యాకోబులు కూడా పారిపోయారు, కానీ యేసు ప్రభు వారు శిలువ దగ్గర నిలవబడ్డాడు. యోహాన్ గారు శిలువ దగ్గర నిలవబడ్డాడు. అందుకని చెప్తున్నాను, యోహాను గారు ఎంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన్ని మనుషునిగా చూడట్లా. ఎలా చూస్తున్నారు? దేవుని కుమారుడిగా చూస్తున్నారు. ఆయన మహిమగల దేవుని కుమారుడు అని చూసిన తర్వాత యేసుక్రీస్తును వెంబడించడంలో, యేసుక్రీస్తుకు హృదయం దగ్గర ఉండడంలో, యేసుక్రీస్తుకు అతి సమీపంగా ఉండడంలో అతడు ఎంత మాత్రం వెనుదీయలేదు. ఓ రోజు సలసల కాగుతున్న బాణలు సలసల కాగుతున్న నూనెలో ఆయన ఇలా ముంచి తీస్తూ ఉంటే నవ్వుతా నూనెలోకి వెళ్ళాడట్టుగా. ఒక వెంట్రుకు కూడా కాలా. షడ్రకు మిషకు అబద్నిగోలకు అగ్నిలో వేసినప్పుడు ఒక వెంట్రుకు కూడా ఎలా కాలకుండా ఉందో, ఈ సలసల కాలుతున్నటువంటి పెద్ద బాణలో నూనె పోసి కింద నిప్పులు పెట్టి మంట మండించి ఆ సలసల నూనె కాగుతుంటే ఆ కాలుతున్న నూనెలో యోహాన్ గారు 2 కాళ్ళు పట్టుకొని దింపారు. వెంట్రుకు కూడా కాల.
చర్మానికి ఇంత పొక్కు కూడా రాలా. ఎంత ఆనందంగా వెళ్ళాడో. బలవంతంగా వెళ్ళాలి, నన్ను వేసుకోండి. పద్మాసు ద్వీపంలో చెరకు పంపిస్తున్నప్పుడు నన్ను వేసుకోండి, నాకేం భయం లేదు. ఒంటరిగా ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా చెరను అనుభవించిన వాడు యోహాను. భయపడ్డ వాళ్ళు ఎందుకు భయపడలేదనంటే, యోహాను గారు చూసింది సామాన్యమైందా? యోహాను గారు వెంబడించింది సామాన్యమైన వ్యక్తినా? యోహాను గారు ఎలాంటి వ్యక్తికి శిష్యుడిగా మారి అనుభవాలను అనుభవించాడో సంపూర్ణంగా వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలిసింది కనుకనే వాళ్ళు ఏ విషయంలో భయపడకుండా దేవుణ్ణి వెంబడించి అపోస్తలులుగా మారి లోకాన్ని తలక్రిందులు చేశారు. భూమిని తలక్రిందులు చేసిన వ్యక్తుల్లో ఈ వ్యక్తులు ప్రధానమైన వారు. అందుకనే ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఈ సువార్త రాసింది ఎవరు? యోహాన్ గారే రాశారు. ఈయనే రూపాంతరపు కొండ మీద యోహాన్ గారే అది చూసి అది రాసినప్పుడు ఇలా రాశాడు. ఎంత బాగా రాశాడు చూడండి. ఆయన అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను అని ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు అన్నాడు. అంటే దేవుడు చేసిన అన్ని సూచక్రియలు గ్రంథంలో రాస్తే భూలోకమైనను చాలదు అని 21వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. యేసు చేసిన కార్యములను ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అటు రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఫైనల్ గా ముగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచిక క్రియలు ఇవన్నీ కానీ బైబిల్లో కానీ రాయబడితే బైబిల్ కాదు భూలోకమైనా చాలదు అన్నాడు. అన్ని కార్యాలు చేశాడు. ఎలా చేశాడు అని అంటే 31వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ 20వ అధ్యాయం 31వ వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన యందు జీవము పొందినట్లు ఇవి రాయబడ్డాయి అన్నాడు. అంటే యోహాను గారు ప్రాక్టికల్గా చెప్తున్నాడా, ప్రాక్టికల్ కాకుండా చెప్తున్నాడా? ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాడనంటే తాను అనుభవించాడు. ఈయన దేవుని కుమారుడు. ఎప్పుడు నమ్మాడు? రూపాంతరపు కొండ మీద నమ్మాడు. ఎక్కడ నమ్మాడు? రూపాంతరపు కొండ మీద నమ్మాడు. ఏమని నమ్మాడు? ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడని నమ్మునట్లు. 16వ అధ్యాయంలో పేతురు గారు చెప్తుంటే నమ్మలా. 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు గారు చెప్తుంటే నమ్మలా. కానీ ఎప్పుడు నమ్మాడంటే రూపాంతరపు కొండ మీద నా ప్రభు రూపాంతరం చెందిన ఆ దివ్యమైన దర్శనాన్ని చూసిన వాడు ఆయన దేవుని కుమారుడు అని నమ్మాడు. చాలాసార్లు ప్రభువును మనం వెంబడిస్తున్నాం. ప్రభువు దేవుని కుమారుడని మనకు వాక్యం ద్వారా బోధించబడిన దేవుని మహిమను కానీ, దేవుని దైవత్వాన్ని కానీ, దేవుని కుమారత్వాన్ని కానీ, ఆయన త్రిత్వంలో ఒకడు అని కానీ మనం చాలాసార్లు నమ్మడంలా. దేవుణ్ణి నమ్మకపోవడం వలనే ఈ దారిద్ర్యం మనల్ని పట్టుకుంది. ఈ సకల దరిద్రం అంతా ఎక్కడిది అని అంటే దేవుని కుమారుణ్ణి నువ్వు నమ్మకపోవడం ద్వారా, దేవుని కుమారుడిగా నమ్మకపోవడం ద్వారా ఈ అష్ట దరిద్రాన్ని ఇవాళ మానవుడు అనుభవిస్తున్నాడు. అంతే. దేవుడి కుమారుడు అని నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన దేవుడు దేవుని కుమారుడు అని అనుకుంటే, దేవుని కుమారుడికి నీకు సంబంధం ఏర్పడితే నీకేం తక్కువ? నువ్వు నమ్మడంలా నీ జీవితంలో 98% నువ్వు లోక సంబంధమైన ఆలోచనలతో మునిగితున్నావు. దేవుని సంగతులు నువ్వు విచారించడంలా. నాకు పేతురుతో అన్నాడు కదా,
పేతురు, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుషుల సంగతులను విచారిస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచన చేయట్లేదని అన్నాడు దేవుడు. అందుకని ఈ మాట నేను మీతో చెప్తున్నాను. ఇవాళ అనేక మంది విశ్వాసులమైన మనం మనుషుల సంగతులను వివేచిస్తున్నాం. దేవుని కుమారుని గురించి నువ్వు తెలుసుకుంటే నీ దరిద్రం అంత పోద్ది. ఇవాళ నిన్ను పట్టిన దరిద్రం సామాన్యమైన దరిద్రం కాదు. ఆ దరిద్రం ఎందుకు పట్టుకుంది అనంటే నీలో దేవుని కుమారుడు, ఆయన మహిమ కలిగిన కుమారుడు, ఆయన శిలువ మరణం తరువాత ఆయన మహిమ, ఘనత, మెప్పు ఇస్తాడన్న నమ్మకం నీకు లేక నువ్వు దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఈ రోజున. నీ దరిద్రానికి కారణం దేవుడా నువ్వా? నీ దరిద్రానికి కారణం నీ ఆలోచనలా దేవుడా? ఆలోచన చేయండి. మన ఆలోచనలే మనల్ని దరిద్రత వైపు నెడుతున్నాయి. మనల్ని మనమే దరిద్రులుగా మనం మార్చుకుంటున్నాం. కాదండి, దేవుడు మనల్ని ఆయన అన్నాడుగా, ఆయన ధనవంతుడయ్యుండి ఆయన దారిద్ర్యము వలన మనల్ని ధనవంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు అన్న సంగతి ఈ రోజున మనం మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని ధనవంతులుగా, ఆయన దరిద్రుడయ్యాడు. సృష్టికర్త మనిషిగా రావడం ఏంటి? సృష్టికర్త మానవ కుమారుడిగా రావడం ఏంటి? సృష్టికర్త మరీ గర్భంలో నుంచి రావడం ఏంటి? ఆ పెట్టెలో పెట్టడం ఏంటి? పశుశాలలో పుట్టడం ఏంటి? గొర్రెల దొడ్డిలో పెట్టడం ఏంటి? ఆయన్ని ఎంత దరిద్రత, ఎంత దరిద్రత! పన్ను కొట్టడానికి ఒక అరశేఖలు కూడా లేకుండా దరిద్రాన్ని అనుభవించింది దేని కొరకంటే మనందరినీ ధనవంతులుగా చేయడానికి. మనందరినీ ధనవంతులుగా చేయడానికి. ఓ మాట చెప్పనా? ఓ మాట చెప్తాను. ఒక యాంగిల్లో ఆయన దరిద్రుడైంది దేని కొరకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనందరినీ ఆస్తికి కర్తలుగా చేయడానికి, మనందరినీ దివ్యమైన అనుభవంలోకి నడిపించడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఇది మొదటి మాట. అయితే ఆయన దరిద్రత దగ్గర ఆయన వైభవం తెలుసా మీకు? ఆయన దరిద్రత దగ్గర ఆయన వైభవం తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? ఆ దరిద్రునికి మనం అనుకుందాం ఆయన దరిద్రుడే. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారం, బోళం, సాంబ్రాణి. ఎవరికి దక్కుద్ది? ఎవరికి దక్కుద్ది? దేవదూతలు పరలోకం నుండి దిగొచ్చి ఏం పాటలు పాడారు? సర్వోన్నతుని స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతుని స్థలములో ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును. ఎంత అద్భుతమైన మాట! పాటలు పాడింది ఎవరు? నువ్వు నేను పుడితే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి పాటలు పాడతారా? నువ్వు నేను వచ్చితే, చచ్చిపోతే, పుట్టితే మన కొరకు పరలోకం దేవదూతలు వచ్చి పాట పాడతారా? కానీ ఆయన పుట్టిన రోజున పరలోకం అంతా కలిసి వచ్చింది భూమి మీదకి. పరలోకం కదిలి వచ్చి భూమి మీద సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ఈ దేవునికి మహిమ, మనుష్య కుమారుడే కానీ ఈయన మహిమ, దేవుని కుమారుడికి మహిమ, దేవుని కుమారుడికి మహిమ అని పాటలు పాడారు ఆ రోజున. దేవదూతలు, కెరూబులు, శెరూబులు పరలోకం ఖాళీ చేసుకొని వచ్చారు ఈయన భూమి మీద పుట్టినప్పుడు. ఆయన మహిమను వర్ణించడం కష్టం. ఆయన మహిమను, దేవుని మహిమను వర్ణించడం ఏ మానవ మేధస్సుకు అందనిది, ఏ మానవ హృదయానికి అందని అంత దేవుని మహిమ. దేవుని కుమారుడు అయిన, అంతటి అద్భుతమైన దేవుడైన యోహాన్ గారు ఆ మహిమను చూసినప్పుడు నిశ్చేష్టుడైపోయాడు. అబ్బా, ఈయనని వెంబడిస్తున్నావు, ఈయన మనుషు కుమారుడు అనుకున్నాను కానీ దేవుని కుమారుడు అనుకోలేదు. ఎందుకింత తప్పు చేశాను, ఎందుకింత ఏంటిది, నా దౌర్భాగ్యం ఏంటి అని ఎంత బాధపడి ఉన్నాడో చెప్పలేను. నిజమే, దేవుడు నీకు అర్థమయ్యేదాకా నువ్వు మామూలుగానే ఉంటావు. కానీ దేవుడు నీకు అర్థం అవుతుంటే ఆయన్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా నువ్వు బ్రతకలేవు. ఒక్క క్షణం, ఈవెన్ ఏ సింగిల్ మినిట్ కూడా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేవు. నువ్వు ప్రతి క్షణం దేవుని మనసులోకి తెచ్చుకుంటానే ఉంటావు. దేవుడు మనకి ఈ మాటలు నేర్పుతున్నాడు. నేను మీకు జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా మీరు ఈ ఆలోచన చేయండి. ఆయన పత్రికల్లో రాసిన మాటలు చెప్తాను చూడండి, 1-2 మాటలు చెప్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన రాసిన పత్రికే, సువార్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం.
అయ్యో ఇంతసేపు చదివారేరా. ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య కృపా సంపూర్ణుడుగా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, ఏమా? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. కింద ఫుట్ నోట్లు చెప్పండి. జనితైక కుమారుని, జనదైక కుమారుడు, అద్వితీయ దేవుని కుమారుడు, అద్వితీయమైన దేవుని కుమారుడైన అద్భుతమైనటువంటి దేవుడిన అద్భుతమైన దేవుడు. మళ్ళా చదువునా? ఆ వాక్యము శరీరధారి ఆ అయి, వాక్యము, ఏ వాక్యము? హలో వినాలి వినాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఇక్కడ ఆగండి. ఆయన రాసిన మాటే. ఆయన రాస్తున్నప్పుడు ఏమి చూసి మాట రాశాడంటే ఆ వాక్యమే అన్నాడు. ఆ వాక్యమే అన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం దేవుడయ్యున్న ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము కలుగునుగా కంటే సూర్యుడు, కలుగునుగా కంటే చంద్రుడు, కలుగునుగా కంటే భూమి, కలుగునుగా కంటే సముద్రాలు, కలుగునుగా కంటే ఆకాశ విశాలాలు, కలుగునుగా కంటే సమస్తాన్ని నిర్మాణం చేసిన దేవుని వాక్కు. కలుగునుగాక 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 అని ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యము దేవుడయ్యున్న ఆయన వాక్యం. ఆయన దేవుడై ఉన్నవాడు కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకు మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన ఇప్పుడు మనుష్య కుమారుడిగా భూమి మీద ఉన్నాడు. కానీ ఆయన ఎవరు? దేవుని కుమారుడు, దేవుని మహిమ. ఆదిలో ప్రపంచాలను వాక్కు చేత నిర్మాణం చేసినటువంటి దేవుడు ఆయన. అది యోహాన్ గారికి ఇక్కడ అర్థమైంది. ఎక్కడ అర్థమైంది? రూపాంతరపు కొండ మీద అర్థమైంది. యూదుడయ్యుండి ధర్మశాస్త్రం చదివి ఉంటాడు. యూదుడయ్యుండి ధర్మశాస్త్రం చదివి ఉంటాడు. సమాజ మందిరాల్లోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని విని ఉంటాడు. కానీ అప్పటికి అర్థం కాల. వినినా చదివిన అర్థం కాని దేవుడు రూపాంతరపు కొండ మీద ఆ దివ్యమైన దేవుని కుమారుని మహిమను చూసినవాడు యోహాన్ గారు. అబ్బా, ఎంత అద్వితీయమైన దేవుడు ఆయన. ఆయన జనదైక కుమారుడు, దేవుని జనదైక కుమారుడు. ఆయన వైభవాన్ని మనం వివరించలేము. ఎంత బాగా రాశాడండి ఈ మాట. ఆయన కొండ మీద చూసి రాయకపోయి ఉంటే ఈ సత్యం అర్థమై ఉండేదా? ఎంత క్లియర్గా, ఎంత అద్భుతంగా కొండ మీద ప్రభువును చూసినవాడు. అయ్యో, ఈయన దేవుని కుమారుడు కదా, నేనేంటి అని పొర్రబడి ఆయన్ని గూర్చి రాసేటప్పుడు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన సువార్తల్లో కానివ్వండి, ఆయన పత్రికల్లో కానివ్వండి, ఆయన ప్రకటన గ్రంథం రాసినప్పుడు కానీ మొత్తం అంతటా కూడా దేవుని కుమారుని మహిమను గూర్చే రాశాడు. మీరు యోహాను సువార్త అంతా చదవండి. మత్తయి సువార్త రాసేటప్పుడు మత్తయి గారు ఏం రాశాడు? రాజుగా చూసి రాశాడు. అవునా? యేసుక్రీస్తును రాజుగా చూశాడు. ఎవరు? మత్తయి గారు. మార్కు గారు రాసినప్పుడు సేవకుని, ఎద్దును చూశాడు, సేవకుడు అని చూశాడు. లూకా గారు రాసినప్పుడు మనుష్య కుమారుని చూశాడు. అవునా? యోహాన్ గారు రాసినప్పుడు దేవుని కుమారుని రాశాడు. అదేనా యాని? మత్తయి గారు మత్తయి సువార్త రాసిన ప్రతిసారి రాజు యూదులకు రాజు అంటాడు, రాసుకుంటూ వచ్చాడు. మార్కు గారు సువార్త రాసినప్పుడు ఆయన సేవకుడు. ఆయన వెంటనే ఆ పని చేశాడు, వెంటనే ఈ పని చేశాడు, వెంటనే ఆ పని చేశాడు. ఆయన సేవకుడిగా భూమి మీద సేవ చేయడానికి వచ్చాడు అని రాశాడు. లూకా గారు రాసినప్పుడు ఆయన మనుష్య కుమారుడు అని రాశాడు. కానీ యోహాన్ గారు రాసినప్పుడు ఆయన దేవుని కుమారుడు అని రాశాడు. ఈ వివరణ క్రైస్తవ సమాజానికి అర్థం కావాలా? క్రైస్తవ సంఘానికి వివరణ తెలిస్తే ఎంత ఆనందిస్తామో, ఎంత సంతోషం వేస్తుందో. దేవుని కుమారుని మహిమ ఎంత గొప్పదో రూపాంతరం కొండ మీద యోహాన్ గారు చూసి రాస్తున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దామా? ఆయన చూసి ఎలా చూశాడో, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఆయన చూసిన దాన్ని ఎలా రాశాడో చూస్తామా? 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
9, 10 నీ వచనాలు. సహోదరుడను ఆ. యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ధ్వని వంటి గొప్ప ఎఫెసుస్, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నేను చెప్తాను జాగ్రత్త వినండి. ఇక్కడ మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలలో రాజ్యములోను సహవాసములోను పాలివాడను అన్నాడు. ఆయన శ్రమలలో నేను పాలివాడునే, ఆయన రాజ్యంలో నేను పాలివాడనే, ఆయన సహనములోను నేను పాలివాడనే. నేను యేసు క్రీస్తుతో పాలివాడను. ఎక్కడెక్కడ? శ్రమలో, రాజ్యంలో, సహనంలో. అంటే నూనెలో వేసి తీసినప్పుడు, ఆయన్ని నూనెలో వేసి తీసినప్పుడు ఆ సభ ఎదుట వాళ్ళ బట్టలు విప్పి పిరుదల మీద కర్రలతో కొట్టినప్పుడు శ్రమలలో సహనం వహించినటువంటి వారిలో సమానుడు, పాలివాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా కొట్టారో, ఎలా అవమానపరిచారో యోహాను గారిని కూడా అలాగే, పేతురు గారిని కూడా అలాగే, ఎవరిని, యాకోబు గారిని కూడా అలాగే కొట్టారు. అందుకని రాస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ రాస్తున్నాడు. నేను ఆయన శ్రమలలో పాలివాడినే, ఆయన సహనంలో కూడా నేను పాలివాడనే, ఆయన రాజ్యంలో నేను పాలివాడనే. ఎంత బాగా రాశాడంటే ఆ రాజ్య వైభవం చూశాడు కదా ఇందాక. నేను గత వారం చెప్పాను ఆయన రాజ్య వైభవం ఎలా ఉంటుందో. నేను గత వారం చెప్పాను. ఆ రాజ్య వైభవంలో పాలివాడైనా ఆయన ఇలా రాస్తున్నాడు. ఏమంటున్నాడు? సాక్ష్యం చెప్పాడు కదా ఇప్పుడు. నేను ఎవరితో పాలివాడిని అన్నాడు? శ్రమల్లోను, రాజ్యంలోను, సహనంలోను నేను పాలివాడిని అని సాక్ష్యం చెప్తూ ఇలా అన్నాడు. ఏమన్నాడు? ప్రభు దినమందు కాదు, ఇక్కడ పాలివాడనైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినయ్యాను. అంటే నేను యేసు నిమిత్తం సాక్ష్యం చెప్పి నేను శిక్షగా పరవాసినై పద్మాసు ద్వీపంలోకి వెళ్ళాను. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడేశారు. అక్కడ పావులు, రాళ్ళు, తేళ్లు, కుక్కలు, జెరులు, పందులు అన్నీ ఉన్నాయి. పద్మాసు ద్వీపము సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి. ఆ దీవిలో నన్ను పడేశారు. ఆ రాళ్ల మధ్య పురుగులున్నాయి, ఆ రాళ్ల మధ్య పాములున్నాయి, ఆ రాళ్ల మధ్య తేళ్లున్నాయి, ఆ రాళ్ల మధ్య విష సర్పాలున్నాయి, విష పురుగులున్నాయి. వాటి మధ్య నన్ను వేశారు. పద్మాసు ద్వీపంలో ఒక వ్యక్తిని వేశారంటే వాడంతనే వాడు చావాల్సిందే. వాడికి భూ ఉండదు, నీళ్ళు ఉండదు, ఉండదు, ఏది ఉండదు. కానీ ఎలా బ్రతికాడు? పద్మాసు ద్వీపంలో ఎలా చూశారు? పద్మాసు ద్వీపంలో అన్ని రోజులు ఎలా ఉన్నాడు? అక్కడుండి ప్రకటన గ్రంథం ఎలా రాశాడు, ఎలా చూశాడు అనంటే దేవుని కుమారుడు ఆయనకు ఆహారం ఇచ్చాడు, దేవుని కుమారుడు కాపుదల పెట్టాడు, దేవుని కుమారుడు భద్రతనిచ్చాడు, దేవుని కుమారుడు తేలుగుట్టనివల, పాముగుట్టనివల, పురుగుగుట్టనివల ఆయనకు ఆకలైనప్పుడు ఆహారం పెట్టాడు, కాకుల ద్వారా భోజనం పంపాడు. ఏం చేశాడో ఆయన్ని పోషించిన దేవుడు. ఎక్కడా? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పద్మాసు ద్వీపంలో వీని చెరేశాం, వీని జైలుకు పంపించామని వాళ్ళు సంబరపడుతున్నారు. కానీ పద్మాసు ద్వీపంలో పరలోకాన్ని చూసి యోహాను గారు సంబరపడుతున్నాడు. మానవ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు అనుకుంటున్నారు వాడిని బాగా భలే బుద్ధి చెప్పి వాడిని పద్మాసు ద్వీపంలో చెరలో పెట్టాం రా బాబు అని ప్రభుత్వం అనుకుంటుంది. రోమా ప్రభుత్వం అనుకుంటుంది. మేము వాడిని బాగా చెరలో వేసామని. కానీ ఆయన అక్కడుండి పరలోకం చూసి పుస్తకం రాస్తున్నాడు, ప్రకటన గ్రంథం. అద్భుతమైనటువంటి గ్రంథం రాశాడు. మీరు చూడండి 19-20 వచనాలు ఏం రాశాడు చూడండి. కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని అనగా నీ కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘాలకు
ఆయన ఉత్తరం రాసిందే ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఎక్కడుండి రాశాడు? అక్కడుండి రాశాడు. ఆయన చూసిందేంటి? మీరు చూడండి ఆయన ఏం చూశాడో మీకు చూపిస్తాను. 13వ వచనం చూడండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధౌళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడినట్లు మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వైభవాన్ని చూసిన వాడు రాస్తున్న మాట. మనుష్య కుమారుడుగా కనబడ్డాడు గాని ఆయన తల ఎలా ఉందంట, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట, ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయంట, ఆయన రొమ్మున బంగారు దట్టి, ఇవన్నీ ఆయన వర్ణిస్తూ రాస్తున్నప్పుడు యోహాను గారు క్రీస్తును దేవుని మహిమగా, దేవుని కుమారునిగా ఆయన చూసి కళ్ళారా చూసి రాస్తున్నటువంటి అద్భుతమైన సత్యం. ఎన్ని సంఘాలకు రాశాడు? 7 సంఘాలు. మనం ఏ సంఘ కాలంలో ఉన్నాం? లవోదోకియా సంఘ కాలంలో. 6 సంఘ కాలాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. మనం ఉన్న కాలం 7వ సంఘ కాలం, చిట్ట చివరి సంఘ కాలం. ఈ కాలం మూడిస్తే మనం ఒక్కసారికి పరలోకానికి వెళ్ళటమా, అగ్నిలోకి వెళ్ళటమా, ఈ రెండే జరుగుతాయి. ఒకడు నరకానికైనా వెళ్ళాలి, ఒకడు పరలోకానికైనా వెళ్ళాలి. ఈ రెండే. మనం లవోదోకియా సంఘ కాలంలో మనం ఉన్నాం. లవోదోకియా సంఘ కాలంలో ఉన్న మనకు దేవుడు ఏమి చూపిస్తున్నాడంటే ఆయన మనుష్య కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుని మహిమ ఇంత అద్భుతంగా ఉంటుంది అనే సత్యాన్ని దేవుడు ఈ భాగంలో రాయడం ఎంత అద్భుతమైన ఆనందం అనే మాటని నేను ఇక్కడ ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చివరిసారి ప్రార్థన చేశాడు కదా, యేసు ప్రభువారు చివరి ప్రార్థన చూశాడు, దగ్గరుండే చూశాడు. ఆయన ఎవరు? 17వ అధ్యాయం తీయండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చిట్ట చివరి ప్రార్థన ఎలా చూసినప్పుడు ఎలా కనబడ్డాడో మీరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఆయన యేసు ప్రభువారు చిన్నగా ప్రార్థన చేస్తూ ఆ చిట్ట చివరి ప్రార్థన చేస్తే ఇలా అన్నాడు. ఏమనంటే 12వ వచనంలో, నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడాను అంటాడు. నీ నామమందు నేను కాపాడాను అంటూ నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. చాలా క్లియర్గా రాశాడు. అంటే నాశనపుత్రుడిని వదిలిపెట్టేశాడు. తన పిల్లలందరినీ దేవుడు ఎంతమందిని దేవుని చేతికి యేసుప్రభు చేతికి అప్పగించాడో అప్పగించిన దేవుని సంఘాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఓ మాట చెప్పనా మీకు అర్థం ఏంటి చెప్పనా? నిజంగా గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, మన సంఘం, మన మేడగది సంఘం, మన మేడగది సహవాసం ఎంతమంది మీ లోపభూయిష్టంగా మనం బ్రతుకుతున్నాం చెప్పండి? మనమందరం పరిశుద్ధులమేనా? మనందరం నీతిమంతులమేనా? మనందరం నిజంగా దైవికంగానే ఉంటున్నామా? మనందరం నిజంగా చెప్పండి ఆయన మహిమ కొరకే బ్రతుకుతున్నామా? నిజంగా చెప్పండి, మనలో లోపాలు లేవా? మనలో పాపం లేదా? మనలో దోషం లేదా? మనలో అతిక్రమం లేదా? ఇన్ని కలిగి ఉన్న మనం దేవుని చేత శిక్షించబడాలి కదా, దేవుని చేత బాధ పెట్టబడాలి కదా, దేవుడు మనల్ని నశింపచేయాలి కదా. నాశనపుత్రుని తప్ప అనే మాట దగ్గర నాశనపుత్రుని తప్ప నువ్వు నాకు అప్పగించిన వారిని ఎవరిని నేను పోగొట్టుకోలేదు, అందరినీ కాపాడుకున్నాను, అందరినీ భద్రం చేసుకున్నాను అన్నాడు.
మనం చేస్తున్న తప్పులకు శిక్ష మీద శిక్షపడి మనల్ని నరకంలో తోసేయాలి. కానీ ఈ రోజు వరకు ఆయన నరకంలోకి నెట్టకపోవడానికి కారణం ఏంటి? ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు. ఈ రోజు వరకు మనకు శిక్ష విధించకపోవడానికి కారణం ఏంటి? ఆయన మనల్ని భద్రం చేసుకుంటున్నాడు. రేపడైనా నేర్చుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు నేర్చుకుంటారు, రేపు కాకపోతే ఎల్లుండి నేర్చుకుంటారు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి నేర్చుకుంటారు. వాళ్ళు నా పిల్లలు, దేవుడు నా చేతికి అప్పగించిన పిల్లలు, వాళ్ళని నేను పోగొట్టుకోకూడదని ఆయన భద్రం చేసుకుంటున్నటువంటి దేవుడు. నిజంగా ఆయన మనల్ని వదిలిపెట్టుకోవాలని అనుకుంటే ఎవడు నాశన పుత్రుడు అనే మాట యూదాకు సంబంధించిన మాట. నాశపుత్రుడు అనే మాట అపవాదికి సంబంధించిన మాట. అప్పగించబడిన వారిలో యూదాను కోల్పోయాడు దేవుడు. ఎందుకంటే నాశనపుత్రుడు సాతాను వాళ్ళలో ప్రవేశించి యేసుక్రీస్తును ₹2 అమ్ముకున్నాడు కనుక వాడు నాశనమయ్యాడు. వాడు తప్ప అందరినీ దేవుడు ఈరోజు మనల్ని రక్షించుకుంటున్న దేవుడు. నిజంగా దేవుడు శిక్ష విధిస్తే మనం చేస్తున్న తప్పులకు, మనం చేస్తున్న మనలో ఉన్న బలహీనతలకు, మనలో అవిధేయతకు, మనలో ఉన్నటువంటి ప్రతి పాప రోత బ్రతుకి దేవుడు మన ఎప్పుడో శిక్షించి దండించి మన సరిచేయాల. కానీ శిక్షించకుండా, దండించకుండా ఆయన వాక్యపు ఉదకం చేత మనల్ని కాపాడుతూ నెమ్మదిగానైనా ఆయన భక్తి మార్గంలోకి మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఆయన ఎంత అద్భుతమైన దేవుడు. అందుకనే దేవుని మహిమ కలిగిన దేవుడు, దేవుని కుమారుడైన వాడు, దేవుని మహిమలో ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు. ఆయన మహిమ ద్వారానే మనల్ని భద్రం చేసుకుంటున్నాడు. ఈ రోజున మనం ఎంత ధన్యులో. నిజంగా చెప్పండి, దేవుడు శిక్షిస్తే ఎక్కడబ్బా నీకు? శిక్షిస్తున్నాడు. ఎలా శిక్షిస్తున్నాడు? తండ్రి కుమారుని శిక్షించినట్టు, అంతే. తండ్రి కుమారుని శిక్షించినట్టు శిక్షిస్తున్నాడు. అది శిక్ష? తండ్రి కుమారుని చెంపదెబ్బ కొట్టడం శిక్ష? అది ఎన్నడూ కాదది. తండ్రి కొడుకు చెంప మీద కొట్టడం, తండ్రి కొడుకు వీపు మీద కొట్టడం శిక్ష కాదది. అది ప్రేమ. ఆయన ప్రేమ సంకల్పంలో మన మీద అప్పుడు చిరు దెబ్బలు పడుతున్నాయి. ఈ చిరు దెబ్బలు అన్ని దేనికి అని అంటే రేపటి మహిమ కోసం. నిన్ను చెంపదెబ్బ కొడుతున్నాడంటే నిన్ను మెప్పులోకి నెట్టాలని, నిన్ను ఘనతలోకి నెట్టాలని, నిన్ను మహిమలోకి తీసుకుని వెళ్ళాలని దేవుడు నిన్ను చెంప మీద కొడుతున్నాడు. నీకు ఆకలి పుట్టిస్తున్నాడు, కొన్నిసార్లు నీకు రోగం పుట్టిస్తున్నాడు, కొన్నిసార్లు నువ్వు బలహీనుడు అవుతున్నావు. కారణం ఏంటి అని అంటే నువ్వు నేర్చుకోవాలి. తండ్రి శిక్షించడమే తప్ప ఇది దేవుని కోపం చేత శిక్షించడం కాదు అనే మాటని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి చూడండి, 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుండి చూస్తే చాలా సంగతులు ఉన్నాయి. నాకు సమయం లేదు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారి గలిలయను బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నేను చెప్తాలేరా అమ్మ, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నేను చెప్తాను తల్లి, కొంచెం జాగ్రత్తగా విను. ఆ రోజున పస్కా పండుగ రోజులు ప్రభువుని ఆరాధించడానికి ఆయా ప్రాంతాల్లో నుంచి పండుగకు వచ్చారు అందరూ. సిస్టమ్ ఏంటి? సంవత్సరానికి 3 సార్లు పండుగలు. ఆ పండుగలో పస్కా పండుగ పెద్ద పండుగకు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఉన్నా ప్రతి యూదుడు అక్కడికి రావాల్సిందే. అక్కడికి పండుగకు రావాల్సిందే. ఆ పండుగలో దేవుణ్ణి ఆరాధించాల్సిందే, వాళ్ళు బలులు అర్పించాల్సిందే, దేవుణ్ణి ఆరాధించి ఇంటికి వెళ్ళాలి. పండుగకు ఆరాధించడానికి అనేక మంది వచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి వచ్చారు. వచ్చిన తర్వాత అందులో గ్రీసు దేశస్తులు ఉన్నారు. వాళ్ళు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళయ్యా, మేము యేసయ్యని చూడాలనుకుంటున్నాం అన్నారు. చూడాలనుకున్నామన్నారు. అయితే మీరు చూడండి 22వ వచనంలో 22-23 ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ ఫిలిప్పు దగ్గరికి వచ్చి యేసుతో ఇట్లా అన్నారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మాటలు
అండర్లైన్ చేసుకోండి, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో మనుష్య కుమారుడు మహిమ పొంద మహిమ పొందవలసిన గడియ వచ్చింది అన్నాడు. అంటే మనుష్య కుమారుడు మహిమ పొందుతాడనా పొందడనా? నువ్వు నేను మనుష్య కుమారులమేనా? మనం మనుష్య కుమారులమా కాదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కూడా మహిమలోకి తీసుకొస్తాడు. ప్రభు నోటితో చెప్పిన మాట అది. ప్రభు నోటితో వచ్చిన మాట సున్నాయినా తప్పిపోద్దా? తప్పిపోదు. అందుకనే ప్రతి మనుష్య కుమారుడు మహిమలోకి మార్చబడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. అయితే ఆయన గురించి తన గురించి తాను చెప్తున్నాడు. ఇప్పుడు యేసు వాళ్ళు చూడాలని వచ్చారు. చూడాలని వచ్చినప్పుడు చూడనిచ్చాడా అంటే చూడనివ్వలా. లోపలికి రానిచ్చాడంటే లోపలికి రానివ్వలా. గ్రీసు దేశస్తులు వచ్చి చూడాలనుకున్నాడు, మాట్లాడాలనుకున్నారు, అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదనంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చదువు ఇప్పుడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఆయన అంటాడు, అమ్మా వినండి నాన్న, తను తాను గోధుమ గింజతో పోల్చుకున్నాడు. తను తాను గోధుమ గింజతో పోల్చుకొని, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటిగానే ఉంటుంది, అది భూమిలో పడి చచ్చిపోతే విస్తారంగా పండుద్ది. కంకిలో నుండి ఎన్ని విత్తనాలు వస్తాయి? పండిన తర్వాత ఆ గోధుమ కంకిలో ఎన్ని విత్తనాలు ఉంటాయి? చాలా ఉంటాయి, విస్తారంగా ఉంటుంది. అలాగే మనుష్య కుమారుని నేను మహిమలోకి వెళ్ళబోతున్నాను, నేను మరణంలోకి వెళ్ళబోతున్నాను, నేను చనిపోబోతున్నాను. నేను గాని చావకపోతే ఈ మహిమ ప్రపంచానికి అందదు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ప్రతి మనిషి మహిమలోకి మార్చబడడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి మహిమలోకి మార్చబడాలంటే నేను గోధుమ గింజగా నేను ఒంటరిగా ఉంటే, నేను ఒక్కరిని చావకుండా నేను ఉంటే అందరికీ జీవం లేదు. కనుక నేను మరణిస్తే తప్ప ఈ మనుష్య కుమారులు అందరూ మహిమలోకి రారు. అది ఆయన ఉద్దేశం. దేవుడు ఎలా మహిమలో ఉన్నాడో, దేవుని కుమారుడు ఎంత మహిమలో ఉన్నాడో, మనుషులు కూడా మహిమలోకి మార్చబడాలని ఆయన గోధుమ గింజగా భూమిలో పడి చచ్చిపోయాడు. విస్తారమైన ఫలాన్ని ఈ ప్రపంచానికి అందించాడు. ఆయన అందించిన ఫలమే ఈరోజు నువ్వు నేను. యేసు ప్రభు గారిని మనకు తెలియకపోయి ఉంటే ఈ దైవత్వం మనకు అర్థమై ఉండేదా? మనం చనిపోతే పరలోకం వెళ్తామన్న నిరీక్షణ మనకు ఉండేదా? నిత్య జీవం అనేది ఉందని మనకు తెలిసేదా? నరకం పాలై మనం యుగ యుగాల అగ్నిగుండంలో కాల్చబడి ఉండేవారు. దేవుడు ఎంత అద్భుతమైన మాట ఆయన మాట్లాడు. ఈ వరుసంతా బాగా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్తూ అన్నాడు, ఆయన మన గురించి మాట్లాడాడు. ఏమని? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇవాళ మన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకే ప్రయాసపడుతున్నాం, కానీ నిత్య జీవం పొందుకోవడం కొరకు, యేసు కొరకు మనం ప్రయాసపడట్లేదని సింపుల్గా తేల్చి చెప్పాడు. మీరు చెప్పండి, మన ప్రాణం మన కొరకు మనమేనా, దేవుని కొరకా? ప్రభు అన్నమాట, నేనన్నమాట కాదు. ఏమన్నాడైనా? తన ప్రాణమును ప్రేమించు ప్రతివాడు దాన్ని పోగొట్టుకొనును. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ ఆ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఆ ప్రాణం నీకు ఉండదు. ఆ ప్రాణం పోద్ది. ప్రాణం పోయినప్పుడు నరకంలోకి వెళ్ళుద్ది. ఒకవేళ ఆ ప్రాణమే నువ్వు కాపాడుకోవాలనుకుంటే, అదే అన్నాడు చూడండి, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చచ్చిపోతే ఏముంది? చచ్చిపోతాను. ప్రభు కొరకు చచ్చిపోతాను నేను. అనగలమా? ఈ రోజున అనగలమా? మన కొరకు, మన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం విన్యాసాలు చేస్తున్నాం మనం. ఈ రోజున మన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు విన్యాసాలు చేస్తూ ఉన్నాం, గారడీలు చేస్తూ ఉన్నాం, మాయ మంత్రాలు చేస్తూ ఉన్నాం. మన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు పోగొట్టుకుంటాం. దేవుని కొరకు మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఇతరుల చేత ద్వేషించబడతాం. ఇతరుల చేత నువ్వు ద్వేషించబడితే, దేవుని సేవలో నువ్వు ద్వేషించబడితే, దేవుని సేవలో నువ్వు నిందించబడితే, దేవుని సేవలో నీకు 4 రాతి దెబ్బలు తగిలితే, దేవుని సేవలో నీ వెనకాల ఉండి నిన్ను కత్తిపోటు పొడిచే వాళ్ళు నీ వెనకాల ఉంటే నువ్వు ఎక్కడుంటావు? నిత్య జీవంలో ఉంటావు. దేవుని సేవ వెనకాలండి పొడిచేవారితో నడవాలి నువ్వు.
దేవుని సేవలో అవమానం ఉంది, నింద ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. ఆడేంటండి నన్ను అనేది అంటాడు అంతే. ఆడు లోకం, వాడు నువ్వు దేవుని బిడ్డవు, నిన్నే అంటాడు వాడు. పడు నీ ప్రాణాన్ని ద్వేషించు. వాడు తిడుతుంటే ఇది నా ప్రాణం కాదు, నాకు సంబంధం లేనిది అని నువ్వు ఎప్పుడైతే నువ్వు సముదాయించుకుంటావో నువ్వు నిత్య జీవంలోకి వెళతావు అనే మాటని దేవుడు ఈ భాగంలో రాస్తాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల అతడు నన్ను అతని ఘనపరచును. నేను ఎక్కడుంటే అక్కడే. పునరుద్ధానుడైన తర్వాత ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి ఎద మీద ఉన్నాడు. మనం కూడా అక్కడికే వెళ్తాం, అక్కడే ఉంటాం. ఆలోచించండి. ఇలా అనేకమైన సంగతులు ఆయన రాస్తాడు. చివరిగా 28వ వచనం ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. 28వ వచనం, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చెప్పండి, మనుష్య కుమారుడు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ నామము మహిమపరచుమని. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. నీ నామముపై మహిమపరచుము అన్నాడు. ఆగండి. పేరెవరిది? నామం అంటే పేరేనా? తండ్రి నీ నామము మహిమపరచు అన్నాడా? వినాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినండి. తండ్రి, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? తండ్రి నీ నామము మహిమపరచుము అన్నాడు. అనగానే ఇప్పుడు ఏం జరిగింది? అంతటా నేను దానిని మహిమ పరిచితిని, మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆకాశం నుంచి ఇప్పుడు శబ్దం వచ్చారు. ఏమంటుందనంటే, నేను నీ నామమును మహిమపరిచితిని, మరలా మహిమపరుస్తాను అన్నాడు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో నుంచి వచ్చింది, ఆకాశం నుంచి వచ్చింది. అంటే ఆయన నామం ఏంటి? ఇప్పుడు ఆయన నామం ఏంటి? అన్ని నామముల కంటే పైనామమైన యేసునామం. అన్ని నామముల కంటే పైనామమైన యేసునామం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ 12వ వచనాల్లో ఉంటుందన్నమాట. మీరు గమనించండి. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. అంటే తండ్రి అయిన దేవుడు నీ నామాన్ని మహింపరచయ్య అంటే, నా నామాన్ని నేను మహింపరుస్తున్నాను, నా నామాన్ని మరలా మహింపరుస్తానని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించి చెప్తున్న మాట ఇది. దేవుని నామంలో ఏముంది? యోహాన్ గారేనా రాసింది? యోహాన్ గారే కదా ఇది రాసింది. యోహాన్ గారే రాశారా? అంటే యేసుక్రీస్తు నామంలో ఏముంది? మహిముంది. ఎవరు మహింపరచగలిగినంత ఉంది? తండ్రి అయిన దేవుడు మహిమపరచగలిగినంత, పరలోకపు తండ్రి మహిమపరచగలిగినంత పరిశుద్ధమైన నామం యేసునామం. ఆ యేసునామమే ఈ రోజున మనమందరం మహిమపరిచే నామం, మనందరం ఆరాధించే నామం, మనందరం వెంబడించే నామం, మనందరం ప్రాణం పోగొట్టుకునే నామం, మనందరం ఆయన కొరకు శ్రమలు పడే నామం. ఆయన నామంలో ఎన్ని ఉన్నాయో చెప్పలేను. అంతటా అద్భుతమైనటువంటి దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉన్నాం. కాబట్టి యోహాన్ గారు ఇప్పుడు రూపాంతరపు కొండలో ఏం చూశాడు? ఈ రూపాంతరపు కొండ మీద యేసులో ఏం చూశాడు? దేవుని కుమారుని మహిమను చూశాడు. యాకోబు గారు ఏం చూశాడు? దేవుని కుమారుని శ్రమను చూశాడు. పేతురు గారు ఏం చూశాడు? దేవుని కుమారుని వాక్యాన్ని చూశాడు. అందుకని దేవుని వాక్యాన్ని, దేవుడు అనుగ్రహించే శ్రమలను, దేవుని మహిమని ఎన్నడూ దొంగిలించవద్దు. ఈ మూడు మనకు ఆదర్శం. మొట్టమొదట వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. 2 శ్రమలను విడిచిపెట్టొద్దు. ఉండని ఈ శ్రమలు ఏమి కావు. శ్రమల వెనకాల ఏముంది? మహిముంది. కనుక ఈ 3 కూడా ఇవాళ క్రైస్తవుడు అనుసరించదగినటువంటి అద్భుతమైనటువంటి దేవుని సాధనాలు. ఈ 3 కూడా రూపాంతరపు కొండ మీద దేవుడు మనకు చూపించాడు. ఒక ఆయనకు వాక్యం అర్థమైంది, ఒక ఆయనకు శ్రమలు అర్థమైనాయి, ఒక ఆయనకు దేవుని కుమారుడు అర్థమయ్యాడు. అన్నిట్లో దేవుని మహిమను వాళ్ళు చూశారు. మనం ఈ రోజున ఈ 3 అంతల అనుభవం మనకొచ్చింది. మనకు తెలిసింది ఈ విషయం. వాక్యం యొక్క మహిమ మనకు అర్థమైంది,
శ్రమల యొక్క మహిమ మనకు అర్థమైంది, దేవుని కుమారుడి యొక్క మహిమ మనకు అర్థమైంది. మనం ధనిలో, వాళ్ళు ధనిలోమా? పేతురు గారికి ఒక వాక్యం అర్థమైంది, యాకోబు గారికి శ్రమ అర్థమైంది, యోహాన్ గారికి దేవుని కుమారుని మహిమ అర్థమైంది. మరి మనకేం అర్థమైంది? 3 అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు గనులా, మనం గనులమా? ఎంత అదృష్టవంతులం, ఎంత భాగ్యవంతులం, ఎంత భాగ్యవంతులం మనం. దేవుడు మనల్ని ఎంత ధన్యులుగా మార్చాడు. ఎంత తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన బలలో చేయి వేద్దాం. తలలు వంచండి. నాయన, శ్రమలకు భయపడొద్దు, వాక్యం విను, వాక్యం విను, వాక్యానికి లోబడు. ఈ 3 కొండ మీద భక్తులు చూసి రాసిన మాటలు. దేవుని వాక్యం వినకుండా నువ్వు శ్రమల్ని తట్టుకోలేవు. దేవుని వాక్యాన్ని వింటే ఎన్ని శ్రమలనైనా నువ్వు తట్టుకుంటావు. శ్రమల వెనకాల మహిమ ఉందని నువ్వు నమ్ముతావు. దేవుడు ఆ మహిమలోకి తీసుకెళ్తాడు. దేవుడు ఆ మహిమలోకి తీసుకెళ్తాడు. ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలైనా దేవుడు మన జీవితంలో చేస్తాడు. దయచేసి ఆలోచించండి. ఎప్పుడు భయపడొద్దు, పిరికితనంతో పారిపోవద్దు. పరిస్థితులు భిన్నంగా మారిపోయినప్పుడు కృంగిపోవద్దు. ధైర్యంగా నిలబడండి. దేవుడు నాకున్నాడు అనే ధైర్యం రానివ్వండి. దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం రానివ్వండి. దేవునితో నేనున్నాననే ధైర్యం రానివ్వండి. దేవుడు నా పక్షంగా సమస్తం చూసుకుంటాడు. ఆయన నన్ను కాపాడుకుంటున్నాడు, ఆయన నన్ను భద్రంగా చూసుకుంటున్నాడు అన్న విశ్వాసాన్ని రానివ్వండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.